ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని జీవవాక్యం ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనము. నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరచుచున్నాను. జెర్మియా చాప్టర్ 15 verse 11. The Lord said, most certainly I will strengthen you for good. ఇర్మియా ఒక విలాప ప్రవక్త. దేవుని వాక్యమును యథార్థంగా ప్రజలకు చెప్పడం వలన ప్రజలకు వ్యతిరేకిగా మారాడు. అప్పుడు ఇర్మియా దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరచుచున్నానని వాగ్దానం ఇచ్చాడు. ఆపత్కాలంలో దేవుడు ఇర్మియాను శత్రువుల చేతిలో బంధింపబడకుండా కాపాడాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు వాక్యం వింటున్న నీవు, యేసయ్య రక్తంతో కడగబడ్డ నీవు యథార్థంగా జీవించాలని యేసయ్య ప్రేమగా నీతో మాట్లాడుతున్నాడు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. ఈ లోకంలో యథార్థంగా ఉన్నప్పుడు నిందలు రావచ్చు, కష్టం రావచ్చు, నష్టం రావచ్చు, అవమానం రావచ్చు. అయితే ఇర్మియాకు మేలు చేసిన దేవుడు నిశ్చయంగా నీ కుటుంబంలో, నీవు చేస్తున్న ఉద్యోగంలో, నీవు చేస్తున్న వ్యాపారంలో, నీ ఆరోగ్య విషయంలో మేలు చేస్తాడు. నిన్ను రక్షించుటకు, విడిపించుటకు యేసయ్య నీకు తోడై ఉన్నాడు. దేవుని వాక్యం చేత కట్టబడుతున్న నీవు యథార్థంగా జీవించుటకు, నీకు మేలు కలుగుటకు, నీవు నీతి మార్గంలో నడుచుటకు ఆయన నిన్ను బలపరుస్తున్నాడు. నిత్య జీవ రాజ్యానికి నిన్ను సిద్ధపరుస్తున్నాడు. సో మై డియర్ ఫ్రెండ్, టుడే గాడ్ ఈస్ ప్రామిసింగ్ దట్ షూర్లీ ఐ విల్ డెలివర్ యూ ఫర్ ఏ గుడ్ పర్పస్. లెట్ నాట్ యువర్ హార్ట్స్ బీ ట్రబుల్డ్, బిలీవ్ ఇన్ గాడ్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు యథార్థంగా ఉండుటకు నీ శక్తి మీద ఆధారపడకు. క్రీస్తు మీద, ఆయన ఇచ్చు వాక్యము మీద నీవు ఆధారపడు. నిశ్చయంగా నీకు మేలు కలుగును. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలని మేము ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్యా, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యమును బట్టి నేను స్తుతిస్తున్నాము. తండ్రి, ప్రతిరోజు మేము ఎలా జీవించాలో, ఎలా నడవాలో వాక్యం ద్వారా నిశ్చయంగా మమ్మల్ని బలపరుస్తున్న దేవా, మీ కృతజ్ఞతాస్తుతులు. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ యథార్థంగా జీవించుటకు, నీవిచ్చు మేలులు పొందుకొనుటకు నీ కృప చూపుమని సత్యవంతుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.